మేరీకామ్ ఇష్యూ అంటే ఇప్పుడు ప్రెసెంట్ సర్క్యులేట్ అవుతా ఉంది. సో నిజంగా ఇది ప్రతి ఒక్క అబ్బాయి, నాకు తెలిసి తెలుగులో ఎక్కువ మంది దీని గురించి మాట్లాడట్లేదేమో, బట్ సో నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే మేరీకామ్ రీసెంట్ గా సో వాళ్ళ హస్బెండ్ మీద డివోర్స్ కేసు ఫైల్ చేసింది, సేయింగ్ దట్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో ఫినాన్షియల్ గా నేను సంపాదించిన ఆస్తులన్నీ అతని పేరు మీదకి మార్చుకున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి సో నేను ఇంత కష్టపడతా ఉంటే సో నా డబ్బులు ఇంట్లో కూర్చొని తింటా ఉన్నాడు. సో అట్ ది సేమ్ టైం ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది అని చెప్పి దీని గురించి సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే అట్ ద సేమ్ టైం హస్బెండ్ ఏమంటున్నాడంటే, మేరీకామ్ ఎక్స్ హస్బెండ్, సో దీనికి సంబంధించి ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈమెకి జూనియర్ బాక్సర్తో అఫైర్ ఉంది. అండ్ నా కెరియర్ని, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాడిని, నా కెరియర్ని కూడా సాక్రిఫైస్ చేసి నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉన్నాను. ఇదే మాట కొన్ని ఇంటర్వ్యూస్లో ఇంతకుముందు మేరీకామ్ కూడా అన్నారు. అండ్ దీంతో పాటు ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సో జ్యోతి అని ఎస్డిఎం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, మీరు కొడితే వస్తుంది, మొత్తం హిందీలో వస్తుంది, నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామంటే సబ్ డివిజన్ మెజిస్ట్రేట్. సో ఆమె హస్బెండ్ ఒక శానిటేషన్ అంటే శానిటేషన్ సంబంధించిన వర్కర్. ఓకే, ఒక చాలా బేసిక్ శానిటేషన్ వర్క్ అంటే మీ అందరూ తెలుసు కదా. సో ఆ వర్కర్ అలోక్ మౌర్య. సో బాగా కష్టపడి చదివించినాక ఈమె ఎస్డిఎం అయిన తర్వాత హస్బెండ్ నుంచి నాకు డివోర్స్ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అట్ ది సేమ్ టైం భోపాల్లో సేమ్ సిమిలర్ సినారీ ఒకటి. పూజారి వాళ్ళ వైఫ్ని చదివించిన తర్వాత నీ పంచకట్టు నచ్చలేదు, నా స్టేటస్, ఆమె ఎస్ఐ అయ్యారు, ఎస్ఐ అయిన తర్వాత నీ పంచకట్టు నచ్చలేదు, నాకు సెట్ కాదని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది.